లేటెస్ట్ ప్రోగ్రామ్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దేవుడి దీవెనని పొందండి. అబ్రహాము దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దైవజనులారా, ప్రభు క్రీస్తు యొక్క స్నేహితులారా, ఈరోజు బుధవారం మార్చి నెల 4వ తారీఖు. యేసయ్య ఈరోజు మనందరితో మాట్లాడుతున్నారు. పునీత మత్తయి గారు రాసిన శుభవార్త నుండి 20వ అధ్యాయము వచనములు 20 నుండి 28 వరకు. సేవా భావన. అంతటా జబదయి కుమారుల తల్లి తన కుమారులతో యేసు వద్దకు వచ్చి మోకరించి ఒక మనవి చేయబోగా, నీ కోరిక ఏమి అని యేసు ఆమెను అడిగెను. అందుకు ఆమె, నీ రాజ్యములో నా 2 కుమారులలో ఒకడు నీ కుడివైపున ఒకడు ఎడమ వైపున కూర్చుండ సెలవిమ్ము అని మనవి చేశాను. అందులోకి యేసు, మీరు కోరినదేమో మీరెరుగరు. నేను పానము చేయు పాత్ర నుండి మీరు పానము చేయగలరా అని పలుకగా, చేయగలము అని వారిరువురు సమాధానమిచ్చిరి. అందుకు యేసు, మీరు నా పాత్ర నుండి పానం చేసెదరు, కానీ నా కుడి ఎడమల కూర్చుండజేయునది నేను కాదు, నా తండ్రి ఏర్పరిచిన వారికి అది లభించును అనెను. తక్కిన 10 శిష్యులు దీనిని వినినప్పుడు ఆ 2 సోదరులపై కోపపడిరి. యేసు శిష్యులను కూడబిలిచి వారితో ఇట్లనెను, ఈ లోకమున పాలకులు ప్రజలను నిరంకుశంగా పరిపాలించుచున్నారు. పెద్దలు వారిపై అధికారం చలాయించుచున్నారు. ఇది మీకు తెలియను కదా. కానీ మీరు ఇట్లుండరాదు. మీలో ఎవడైనా గొప్పవాడు కాదలిచిన అతడు మీకు సేవకుడిగా ఉండవలెను. మరియు మీలో ఎవడైనా ప్రథముడు కాదలిచిన అతడు మీకు దాసుడై ఉండవలెను. అట్లే మనుష్య కుమారుడు సేవించుటకే గాని సేవింపబడుటకు రాలేదు. ఆయన అనేకుల విమోచన క్రయధనముగా తన ప్రాణమును దారబోయుటకు వచ్చెను. ఇది ప్రభువైన క్రీస్తుని యొక్క వాక్కు. క్రీస్తు ప్రభువా మీకు స్తుతి కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు క్రీస్తు యొక్క స్నేహితులారా, యేసయ్య ఈరోజు సేవా భావం కోసం ఆయన మనకు తెలియజేస్తున్నారు. ఈ పరిశుద్ధమైన తపస్కాలంలో ప్రతి ఒక్కరూ కూడా సేవా భావంతో ఉండాలని ఆయన మనకు ఈరోజు తెలియజేస్తున్నారు. అయితే అంతటి జబదయి కుమారుల తల్లి అనే కుమారులతో కలిసి యేసు వద్దకు వచ్చింది. జబదయి కుమారుల వాళ్ళ యొక్క తల్లి యేసయ్య దగ్గరకు వచ్చి ఆమె ఒక మనవి చేసి, అంటే ఆమెలో ఉన్న మనసులో ఉన్న కోరికను యేసయ్యతో చెప్పాలని అనుకొని ఆయనతో చెప్పడానికి రెడీగా ఉంది. వెంటనే యేసయ్య అడుగుతున్నారు, అమ్మ నీ కోరిక ఏంటి అని అడగగానే అప్పుడు ఆమె చెప్తుంది, నీ రాజ్యంలో నీవు ప్రవేశించినప్పుడు నా 2 కుమారుల్ని ఒకరిని కుడివైపున ఒకరిని ఎడమ వైపున నీ పక్కన కూర్చోబెట్టుకో చాలు, అది నాకు అని ఆమె తన ఆంతరంగి కోరికను ప్రభు యేసుతో చెబుతున్నారు. అప్పుడు వెంటనే యేసయ్య, మీరు కోరినదేదో మీరు ఎరగరు. నేను పానము చేయు పాత్రను మీరు పానం చేయగలరా అని యేసయ్య 2 శిష్యులను అడగగానే, మేము చేస్తాం ప్రభు అని వాళ్ళు 2 కూడా సమాధానం చెప్తూ ఉంటే అప్పుడు యేసయ్య అంటున్నారు, నిజమే, నేను పానము చేయు పాత్రను మీరు కూడా పానం చేయగలరు, పోషించగలరు. కానీ నా కుడి ఎడమల కూర్చుండబెట్టే అధికారం నా చేతిలో లేదు. అది నా తండ్రి ఏర్పరిచిన వారికే ఆ అవకాశం, ఆ అదృష్టం దొక్కుతుంది అని యేసయ్య కొండ బదలు కొట్టినట్లు యేసయ్య శిష్యులతో చెబుతున్నారు. అయితే మిగిలిన 10 మంది శిష్యులు కూడా వెంటనే ఆ ఇద్దరి మీద కూడా చాలా కోప్పడ్డారు.
చూడు వాళ్ళిద్దరునంట ఆయన రాజ్యంలో కుడియడం కూర్చుంటే మరి మేము అక్కడ కూర్చోవాలన్నట్లు వ్యంగ్యంగా వాళ్ళ మీద చాలా చిరాకు పడ్డారు 10 మంది, మిగిలిన 10 మంది శిష్యులు. అప్పుడు యేసయ్య వారితో చెప్తున్నారు, ఇదిగో నేడు మనం పరిశీలిస్తే మీలో ఎవడైనా గొప్పవాడు కావాలనుకున్నా అతడు మీకు సేవకుడిగా ఉండాలి. మరియు మీలో ఎవడైనా ప్రథముడు కాదలిచిన అతడు మీకు దాసుడై ఉండాలి. ఎందుకంటే ఈ రోజుల్లో నిరంకుశంగా పరిపాలన చేస్తున్నారు. ఈ లోకమున పాలకులు ప్రజలను నిరంకుశంగా పరిపాలిస్తున్నారు. పెద్దలు వారిపై అధికారము పెత్తనం చలాయిస్తున్నారు. కాబట్టి మీరు అలా ఉండకూడదు. మీరు ఈ లోక సంబంధమైన వారిగా ఉండకూడదు. మీరు ఎలా ఉండాలి అంటే, ఎవడైనా మీలో గొప్పవాడు కావాలనుకుంటే వాడు ఇతరులకు సేవకుడిగా ఉండిపోవాలి. మీలో గొప్పవాడు ఎవడైనా అవ్వాలనుకుంటే ఇతరులకి మీరు సేవకులుగా ఉండాలి, లేకపోతే మీరు వాళ్ళకి దాసులుగా ఉండాలని యేసయ్య ఈ మాటలు చెప్తున్నారు. అంతేకాకుండా అట్లే మనుష్య కుమారుడు సేవించుటకే కానీ సేవింపబడుటకు రాలేదు. ఆయన అనేకుల విమోచన క్రయధనముగా ఆయన ప్రాణమును దారబోయుటకు వచ్చి ఉన్నాడు. మనిషి కుమారుడు ఎందుకు వచ్చి ఉన్నాడు? అనేకుల క్రయధనముగా, అనేకులను తన రాజ్యంలో చేర్చుకోవడానికి ఒక క్రయధనముగా ఆయన వచ్చి ఉన్నాడు. అంతేగాని సేవింపబడటకు కాదు. ఆయన సేవలు అందుకోవడానికి రాలేదు. ఆయన మనిషి కుమారుడు సేవించుటకే కానీ సేవింపబడటకు రాలేదు అని యేసయ్య తేటతెల్లం చేస్తున్నారు. కాబట్టి ప్రియమైన మిత్రులారా, మీలో ఎవరైనా నాయకులు అవ్వాలనుకున్నా, అధికారులు అవ్వాలనుకున్నా, అలాంటి ఆలోచన ఉన్నా యేసయ్య చెప్పిన ఈ మాటలను మనం పాటించాలి. మనం ముందు సేవకులుగా మారిపోవాలి. ఎందుకంటే మనిషి కుమారుడు వచ్చింది క్రయధనముగా, అనేకుల కోసం ఆయన క్రయధనముగా వచ్చి ఉన్నారు. అంటే మన కోసం ఆయన క్రయధనముగా వచ్చి ఉన్నారు. ప్రతి ఒక్కరూ గమనించండి, నీ కోసం ఆయన క్రయధనముగా, అంటే నిన్ను పరలోక రాజ్యంలో చేర్చడానికి ఆయన క్రయధనముగా వచ్చి ఉన్నారు. అది మనం గమనించి ఈ యొక్క పరిశుద్ధమైన రోజుల్లో వీలైనంత వరకు కూడా మనము ప్రభు చేయి పట్టుకొని ఆయనతోనే నడిచి ఆయనతోనే మనం జీవించగలగాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవ, ఇది మీ వాక్య పరిచర్యను ప్రతి ఒక్కరిలో మీ పరిశుద్ధాత్మను నింపమని బ్రతిమాలుతున్నాం తండ్రి. ఈ యొక్క వాక్య పరిచర్య ఎంతోమందికి ఆశీర్వాదకరంగా ఉండాలని, ప్రత్యేకంగా ఈ వాక్య పరిచర్య ఉన్న ప్రతి ఒక్కరిలో కూడా మీ పరిశుద్ధాత్మను నింపమని ఈ మనవులు మా నాథుడు మీకే కుమారుడైన నజరుడైన యేసు నామములో ఫలింపచేయమని బ్రతిమాలుతున్నాం అబ్బా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.